Yeah, welcome to current affair discussion. Today we are going to discuss January 28 to 31st current affairs. Moving to part 1, right? Here Uttarakhand is in news. Uttarakhand is the first state in our nation to implement Uniform Civil Code. Uniform Civil Code ante రిలీజన్తో సంబంధం లేకుండా లైక్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ లైక్ సిక్కులు జైన్స్ ఇలా రిలీజన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకే రూల్స్ అప్లికబుల్ అయ్యేలా ప్రజెంట్ అయితే ఇఫ్ యు లుక్ అట్ దిస్ థింగ్ మ్యారేజ్ పరంగా డైవర్స్ పరంగా ఇన్హెరిటెన్స్ సక్సెషన్ ఇలాంటి సినారియోస్లో ఇండియా వైడ్ ఎలా ఉందంటే అట్ ప్రెజెంట్ పర్సనల్ లాస్ రిలేటెడ్ టు మ్యారేజ్ డైవర్స్ ఇన్హెరిటెన్స్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ గవర్నడ్ బై ది రిలీజియస్ కస్టమ్స్ అండ్ స్క్రిప్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్కలా ఇలాంటి మ్యారేజ్ సంబంధించి డైవర్స్కి సంబంధించి లైక్ ఇన్హెరిటెన్స్ అడాప్షన్ ఇవన్నీ ఒక్కొక్క కమ్యూనిటీకి ఒకలా ఉన్నాయి. అలా కాకుండా ఇండియాలో ఉన్న ఆల్ ఇండియన్ సిటిజన్స్కి ఒకే రూల్స్ అప్లికబుల్ అయ్యే విధంగా దట్స్ వాట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇండియా వైడ్ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అంటే ఉత్తరాఖండ్. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 44 ఇండియా వైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తుంది. రిమెంబర్ దిస్ ఆర్టికల్ నెంబర్ ఆల్సో. ఓకే, అండ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ దట్ గా ఈస్ పుష్కర్ సింగ్ ధామీ. ఓకే, పుష్కర్ సింగ్ ధామీ. అండ్ ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్ జనవరి 27 నుంచి 2025 ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లికబుల్ అవుతుంది. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. ఫైన్. సెకండ్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దట్ రిపోర్ట్ ఏంటంటే FHI 2025. FHI అంటే ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్. అండ్ దిస్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసింది. రిలీజ్ చేసిన పర్సనాలిటీ డాక్టర్ అరవింద్ పనగారియా. ఈ 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీ. ఓకే, సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లేదు FHI లేదు ఫినాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్. మన ఇండియాలో టోటల్ 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయి. వీటిల్లో 18 మేజర్ స్టేట్స్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్కి సంబంధించిన ఇండెక్సే దిస్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్. ఒక పర్సన్ అయినా లేదు ఒక ఫ్యామిలీ అయినా ఒక స్టేట్ అయినా ఒక నేషన్ అయినా ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాట్ దిస్ ఇండెక్స్ సింప్లీ రిఫ్లెక్ట్స్ అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ the report provides a comprehensive evaluation of the fiscal health of how many Indian states? 18 Indian states that drive the Indian economy in terms of their contribution to India's GDP, demography, total expenditure, revenues and overall fiscal stability. Right. సో ఈ 18 మేజర్ స్టేట్స్ ఉన్న 28 స్టేట్స్లో 18 మేజర్ స్టేట్స్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి మాట్లాడే ఇండెక్సే దిస్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఏ స్టేట్స్ మేజర్గా ఇండియాకి జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాయో అట్ ద సేమ్ టైం ఆ స్టేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఆ స్టేట్స్ యొక్క రెవెన్యూస్ అండ్ వాళ్ళ ఓవరాల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టేట్ స్పెసిఫిక్ ఛాలెంజెస్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. స్టేట్స్కి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏమున్నాయి ఇలాంటి వాటి అన్నిటి గురించి దిస్ FHI ఇండెక్స్ ఇది ఫస్ట్ టైం రిలీజ్ చేసిన నీతి ఆయోగ్. అండ్ ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడానికి the report ranked states based on 5 key sub-indices. They are simply quality of expenditure, state governments పెడుతున్న ఎక్స్పెండిచర్ ఎంత క్వాలిటీగా ఉంది అంటే ఫ్యూచర్లో ఆ ఎక్స్పెండిచర్ అసెట్స్ని క్రియేట్ చేసేలా ఉంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, రెవెన్యూ మొబిలైజేషన్ ఎలా ఉంది, ఫినాన్షియల్ ప్రొడెన్స్ నథింగ్ బట్ స్టెబిలిటీ ఎలా ఉంది, డెట్ ఇండెక్స్ డెట్ సస్టైనబుల్గా ఉందా లేదా అంటే ఆస్తులకు మించి స్తోమతకు మించి అప్పులు చేస్తే ఆబ్వియస్లీ ఆ డెట్ సస్టైనబిలిటీ ఉండదు. అలా ఏ సిచ్యువేషన్లో స్టేట్స్ ఉన్నాయో ఈ FHI ఇండెక్స్ క్లియర్గా రిప్రజెంటేషన్ ఇస్తుంది. అండ్ దిస్ ఇండెక్స్లో స్టేట్స్ని 4 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. దట్ 4 కేటగిరీస్ ఏంటంటే అచీవర్సు, ఫ్రంట్ రన్నర్సు, పర్ఫార్మర్సు అండ్ ఆస్పిరేషనల్. ఓకే, సో అచీవర్స్లో ఉన్న స్టేట్స్ ఏవైతే దట్స్ అ ఫస్ట్ కేటగిరీ. టోటల్ 4 కేటగిరీస్: అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్, పర్ఫార్మర్స్, ఆస్పిరేషనల్. అచీవర్స్ తీసుకుంటే అచీవర్స్లో 5 స్టేట్స్ ఉన్నాయి: ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా. ఇవి టాప్ 3 స్టేట్స్ ఇండియాలో ఫినాన్షియల్ హెల్త్ ఇండెక్స్లో. యూ కెన్ రిమెంబర్ దీస్ 3 స్టేట్స్: ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా.
జార్ఖండ్, గుజరాత్ 4th and 5th పొజిషన్లో ఉన్నాయి ఇండియా వైడ్, రైట్. సో ఈ అచీవర్స్ కేటగిరీలో ఉన్న స్టేట్స్ ఆ స్టేట్ యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్లో 4% ఆఫ్ మనీని అట్లీస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం స్పెండ్ చేస్తున్నాయి. అంటే ఇనిషియల్గా బర్డనే, బట్ ఫ్యూచర్లో అసెట్స్ క్రియేట్ చేసే లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. లైక్ మేబీ డ్యామ్స్, బ్రిడ్జెస్, పవర్ ప్లాంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఈవెన్ వాళ్ళు కడుతున్నటువంటి వడ్డీలు కూడా 7% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, ఎంతైతే వాళ్ళకి రెవెన్యూ ఇన్కమ్ వస్తుందో దాంట్లో ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే లైక్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అన్ని కాంబినేషన్ వస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్లో 7% మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే అప్పులు కూడా విత్ ఇన్ కంట్రోలబుల్ లిమిట్లోనే ఉన్నాయి. అవి అచీవర్స్ కేటగిరీలో ఉన్నటువంటి స్టేట్స్, రైట్. నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్స్ ది స్టేట్స్. యాస్పిరేషనల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. యాస్పిరేషనల్లో మనం 3rd ర్యాంక్లో ఉన్నాం. ఓకే, యాస్పిరేషనల్ కేటగిరీలో ఉన్న స్టేట్స్ చూస్తే కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్. As per the report, states in this category are the worst performers with the lowest composite FHI score compared to the other states. అంటే యాస్పిరేషనల్ లిస్ట్లో ఉన్న స్టేట్స్ వరస్ట్ పర్ఫార్మర్స్. అన్ఫార్చునేట్లీ మనం ఆంధ్రప్రదేశ్ ఈ లిస్ట్లోనే ఉన్నాం. అండ్ ఈ స్టేట్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే it has also highlighted that these states are struggling to meet the fiscal and revenue deficit targets, have low revenue mobilization, increasing debt burden, with the debt sustainability is a big concern in these respective states. Okay, right. So simply financial health index ni Niti Aayog prepare చేసింది. This is the first of such a kind of index. ఈ ఇండెక్స్ ఏం మాట్లాడుతుందంటే 18 మేజర్ స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది, రైట్. అండ్ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసిన పర్సనాలిటీ డాక్టర్ అరవింద్ పనగారియా. ఈజ్ యాక్చువల్లీ 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్న పర్సన్. అండ్ స్టేట్స్ని అచీవర్స్గా, ఫ్రంట్ రన్నర్స్గా అండ్ పర్ఫార్మర్స్గా, యాస్పిరేషనల్గా 4 డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. అండ్ టాప్ 3 స్టేట్స్ ఇన్ దిస్ ఇండెక్స్ ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా. అండ్ ఏ పారామీటర్స్ అంటే 5 పారామీటర్స్: క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ ఇండెక్స్, డెట్ సస్టైనబిలిటీ, వీటిని బేస్ చేసుకొని. అండ్ దట్స్ అ థింగ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్. మన ఇండియా నుంచి ఫస్ట్ టైం ఈ అక్రిడిటేషన్ పొందినటువంటి 2 cities. One is Indore, it is in Madhya Pradesh. One more is Udaipur, it is in Rajasthan. Become India's first Ramsar wetland cities, right. యాక్చువల్గా రామ్సార్ సైట్స్ అని వినే ఉంటాం. రామ్సార్ సైట్స్ యాజ్ పర్ రామ్సార్ కన్వెన్షన్ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ 1971 in Ramsar, Iran, and came into effect from 1975 throughout worldwide. At present in this Ramsar convention 172 countries sign చేసాయి. మన ఇండియా రామ్సార్ కన్వెన్షన్లో 1982లో జాయిన్ చేసింది. ఓకే, రైట్. వాట్ ఈస్ దిస్ రామ్సార్ కన్వెన్షన్ అంటే వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీలో, ఎవ్రీ కంట్రీలో హ్యావ్ దర్ ఓన్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, పాండ్స్, లేక్స్, ఇవి ఏవైతే ఉంటాయో వీటిని కూడా వెట్లాండ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఈ వెట్లాండ్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో రామ్సార్ కన్వెన్షన్ 1971లో ఆల్ కంట్రీస్ సైన్ చేశాయి. అండ్ 1975 నుంచి ఈ కన్వెన్షన్ అప్లికబుల్ అయింది, రైట్. సో ఈ రామ్సార్ సైట్స్కి ప్యారలల్గానే వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్, దిస్ వన్ వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అంటే ఏంటంటే ఒక సిటీలో ఉన్న వెట్లాండ్స్ని ఆ సిటీ గవర్నమెంట్ అఫీషియల్స్ సస్టైనబుల్ వేలో అట్ ద సేమ్ టైం కన్జర్వేషన్ కోసం చేస్తున్న ఎఫర్ట్స్ని కన్సిడర్ చేసి ఆ సిటీస్కి వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ పర్టికులర్ అక్రిడిటేషన్ ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ విచ్ వర్క్స్ అండర్ యునెస్కో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ అక్రిడిటేషన్ ప్రొవైడ్ చేస్తే 6 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. లుక్ అట్ ఇయర్ విత్ దిస్ దిస్ అక్రిడిటేషన్ వాజ్ గ్రాంటెడ్ బై యునెస్కో under Ramsar Convention. It is valid for 6 years to promote what? Conservation and sustainable use of urban wetlands, ensuring ecological and socio-economic benefits for local populations. Okay, right. So simply first wetland cities accreditation ఏంటంటే లైక్ రామ్సార్ సైట్స్ లానే రామ్సార్ సైట్స్ ఎలాగైతే ఒక స్టేట్లో ఒక నేషన్లో ఉన్న వెట్లాండ్స్కి ఈ రామ్సార్ సైట్స్ రికగ్నిషన్ ఇచ్చి
వాటి కన్జర్వేషన్ కోసము, సస్టైనబుల్ వేలో యూటిలైజేషన్ కోసము లోకల్ అఫీషియల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ మేనర్ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ కూడా ఒక సిటీకి ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు సపోజ్ నంద్యాల తీసుకుంటే నంద్యాలలో వెట్లాండ్స్ ఉన్నాయనుకుందాం, లైక్ ఆ పాండ్స్, లేక్స్ ఇలాంటి థింగ్స్. ఆ పాండ్స్ని, ఆ లేక్స్ని దిస్ నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ అఫీషియల్స్ సస్టైనబుల్ వేలో అట్ ద సేమ్ టైం కన్జర్వేషన్ చేయడం కోసం వాళ్ళు తీసుకుంటున్న ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ బాడీ దిస్ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. సో అలా మన ఇండియాలో ఈ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ని రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఎవర్ 2 సిటీస్ ఏంటంటే ఒకటి ఉదయ్పూర్, ఇట్స్ ఇన్ రాజస్థాన్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు ఉదయ్పూర్ని. యూ కెన్ సీ హియర్ సిటీ ఆఫ్ లేక్స్ ఉదయ్పూర్. అండ్ ద అనదర్ సిటీ హియర్ ఇట్ ఈస్ ఇండోర్, మధ్యప్రదేశ్. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ గుర్తింపు కోసము మన ఇండియా నుంచి 3 సిటీస్ని నామినేట్ చేసింది. ఆ 3 సిటీస్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. ఇండోర్, ఉదయ్పూర్ అక్రిడిటేషన్ వచ్చాయి, బట్ నామినేట్ చేయబడిన ఇంకో సిటీ ఏంటంటే భోపాల్. ఓకే, రైట్. 3 నామినేట్ చేస్తే 2కి మాత్రమే రికగ్నిషన్ ఇచ్చారు, అక్రిడిటేషన్ ఇచ్చారు. దే ఆర్ ఇండోర్, ఉదయ్పూర్. ద అదర్ సిటీ ఇఫ్ దే ఆస్క్ లైక్ దిస్, సో వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ ఇండియా నుంచి 2 సిటీస్ సెలెక్ట్ అయ్యాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ నామినేటెడ్ సిటీస్ అంటే ఆ 2 సిటీస్తో పాటు దట్ భోపాల్ కూడా యాడ్ అవుతుంది. దట్ ఈస్ ఇండోర్, ఉదయ్పూర్, భోపాల్. ఇవి నామినేట్ అయితే ఇండోర్, ఉదయ్పూర్కి అక్రిడిటేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో యునెస్కో హెడ్ క్వార్టర్ ఆబ్వియస్లీ ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ వరల్డ్ వైడ్ దిస్ ఇయర్ దిస్ అక్రిడిటేషన్ మన ఇండియాకి 2 సిటీస్ అయితే ఓవరాల్గా వరల్డ్ వైడ్ 31 అంటే 29 అదర్ కంట్రీస్ నుంచి, మన ఇండియా +2, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రెసెంట్ అయితే ఈ ఇయర్ యాడ్ చేసిన వరల్డ్ సిటీస్ అక్రిడిటేషన్తో కౌంట్ 74 అయింది. అంటే ప్రీవియస్లీ 43, నౌ 31, టోటల్ 74. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా విత్ 22 సిటీస్, ఫాలోడ్ బై ఫ్రాన్స్ 9 సిటీస్. బట్ మన ఇండియా నుంచి జస్ట్ 2 మాత్రమే, అది కూడా దిస్ ఇయరే యాడ్ అయ్యాయి. అండ్ ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్లాండ్స్ కన్జర్వేషన్ కోసము రామ్సార్ సైట్స్ ఆర్ ఎల్స్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ కోసం ఆల్రెడీ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లో చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ వేరు, వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ వేరు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి రామ్సార్ సైట్స్ గురించి కూడా మాట్లాడుతున్నా. రామ్సార్ సైట్స్ మన ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు. రీసెంట్గా 2 యాడ్ చేశారు, తమిళనాడు. అండ్ ఓవరాల్ ఇండియాలో ఉన్న టోటల్ రామ్సార్ సైట్స్ 89. అండ్ February 2 we celebrate every year as a World Wetlands Day. And this year we celebrated that World Wetlands Day with this theme, protecting wetlands for our common future. Okay, protecting wetlands our common future. And this year, that is 2025 February 2nd na World Wetlands Day na యాడ్ చేసినటువంటి 4 రామ్సార్ సైట్స్ మన ఇండియాలో, 2 ఫ్రమ్ తమిళనాడు, దట్ ఈస్ సక్కరకొట్టై బర్డ్ శాంక్చురీ, అందర్ ఈస్ తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ. అండ్ 1 in Sikkim, 1 more is in Jharkhand. Sikkim, Kichio Palri wetland, and Jharkhand, Udwa Lake. Okay, right. And హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఏసియాలో మన కంట్రీలోనే ఉన్నాయి. అదే వరల్డ్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం ఆఫ్టర్ యూకే అండ్ మెక్సికో. UK 176, Mexico 144, India 89. And World Wetlands Day, I already said, on February 2nd. This year we celebrated as with a theme called Protecting Wetlands for Our Common Future. Right, that's the 3rd question. So let me give a revision one more time. And even if you look at this image, this is right hand side, this is Udaipur, and this is like a Indore, Madhya Pradesh. Right, yeah. So 3rd question simply, Wetland City Accreditation. First time 2 Indian cities received this accreditation. They are Indore, Udaipur. It's in Madhya Pradesh. It's in Rajasthan. Okay, independent advisory committee wetland city accreditation of the Ramsar Convention announced the 31 newly accredited wetland cities during their 64th meeting, which was held Gland, Switzerland. And mana India nunchi the 2 cities ఏంటంటే Indore, it's in Madhya Pradesh, Udaipur, it's in Rajasthan. Right. Next thing, you can see that images also. And total number of wetland cities accredited worldwide 74. And ఈ రికగ్నిషన్ ఎవరు ఇస్తారంటే యునెస్కో, వ్యాలిడ్ ఫర్ 6 years. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వెట్లాండ్ సిటీస్
అక్రిడిటేషన్ కోసం నామినేట్ చేసినటువంటి 3 సిటీస్ ఇండోర్, ఉదయపూర్, భోపాల్ అయితే సెలెక్ట్ అయింది ఈ 2. ఇండోర్, ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు, సిటీ ఆఫ్ లేక్స్ అని. అండ్ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అట్ ప్రెసెంట్ వరల్డ్ వెట్లాండ్ సిటీస్ అక్రిడిటేషన్ పొందిన కంట్రీ ఏది అంటే చైనా విత్ 22, ఫాలోడ్ బై ఫ్రాన్స్ 9 సిటీస్. నెక్స్ట్ థింగ్, రామ్సార్ కన్వెన్షన్ 1971 ఇరాన్లో came into effect from 1975 and India joined in 1982, and total number of wetlands in India 89, and Ministry of Environment, Forest and Climate Change, Government of India launches an initiative for the conservation of wetlands is Amrit Dharohar. And highest number of Ramsar sites in India, Tamil Nadu, how many? 20, and 4 new sites ni recently on February 2nd 2025 అనౌన్స్ చేశారు. దే ఆర్ సక్రకొట్టై తీర్థంగల్ ఫ్రమ్ తమిళనాడు, కిచియోపాల్రీ సిక్కిం, ఉద్వా లేక్ జార్ఖండ్. టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఏషియాలో మనమే, అండ్ వరల్డ్ వైడ్ 3rd ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ వైడ్ 1st ప్లేస్లో యూకే ఉంటే 2nd ప్లేస్లో మెక్సికో, 3rd ప్లేస్లో మనం ఉన్నాం. అండ్ వీ సెలబ్రేట్ February 2nd as World Wetlands Day, and the theme of this year is protecting wetlands for our common future, right? That's all thing about 3rd question. Next, 4th question, just read the information. Fourth question, our cabinet ministry recently approved National Critical Mineral Mission for 7 years with this much outlay, that is 34,300 crores, and for this year this is the outlay, this is for entire 7 years outlay. FY25 బడ్జెట్ అనౌన్స్మెంట్ అప్పుడు నిర్మలా సీతారామన్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చింది, అండ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో ఈ మిషన్ విల్ కవర్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ మినరల్ వాల్యూ చైన్, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి మైనింగ్, బెనిఫిషియేషన్, ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్. అంటే ఒక క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి దాని అప్లికేషన్స్ వరకు, యూటిలైజేషన్ వరకు, దెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో రీసైక్లింగ్ వరకు కూడా ఉన్న ఆల్ స్టేజెస్ దిస్ మిషన్లో కవర్ అవుతాయి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నెక్స్ట్ 7 years ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ ఆల్సో. ఓకే, సో ఈ మిషన్ ద్వారా క్రిటికల్ మినరల్స్ని ఆల్ ది స్టేజెస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీస్ రూపంలో సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. క్రిటికల్ మినరల్ అంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనమీ. లుక్ అట్ హియర్, క్రిటికల్ మినరల్స్ ఆర్ దోస్ మినరల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. In case the lack of availability of these minerals or even concentration of existence, అంటే వాటి ఎగ్జిస్టెన్స్ తగ్గిపోయినా లేదా ఎక్స్ట్రాక్షన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రాసెసింగ్ ఇన్ ఏ ఫ్యూ జియోగ్రఫికల్ లొకేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంటైర్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. సో దట్ ఎకనమీ ఆఫ్ దట్ నేషన్స్ ఆల్సో విల్ సఫర్. ఓకే, సో సింప్లీ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ సప్లై రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ అని మనం ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేస్తాం, లైక్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్, లైక్ దట్. సో ఇన్ కేస్ దట్ లిథియం సప్లై కన్నా ఆగిపోతే, ఎక్స్ప్లోరేషన్ జరగక, మైనింగ్ యాక్టివిటీస్ జరగక ఆగిపోతే ఆబ్వియస్లీ సఫర్ అవ్వాల్సి ఉంటుంది కదా. అంత ఇంపార్టెన్స్ ఉన్న మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అంటారు. వాటి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది వరల్డ్ వైడ్, అండ్ ఇన్ కేస్ ఏదైనా డిస్ట్రప్షన్ జరిగితే ఎంటైర్ సప్లై చైన్ సిస్టమ్ సఫర్ అవుతుంది. అలాంటి మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అంటారు. అండ్ ఆ క్రిటికల్ మినరల్స్ని మన ఇండియాలో ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి, సప్లై చైన్లో ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి మైనింగ్, దెన్ రీసైక్లింగ్ వరకు కావాల్సిన మొత్తం సపోర్ట్ని ఇఫ్ ఎనీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మిషన్ ద్వారా, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా నెక్స్ట్ 7 years దాదాపు 34,300 crore రూపీస్ ఫినాన్షియల్ సపోర్ట్తో, అలొకేషన్తో సపోర్ట్ ఇవ్వబోతుంది. దట్స్ ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి. ఓకే, రైట్. నెక్స్ట్ 5th question. Another important approval by the government of India, that is cabinet approved revised ethanol procurement prices. Okay, ethanol is a very important fuel and we are blending this ethanol
along with the petrol. Okay, so 2003లో if you look at here 2003 అంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అండ్ రీసెంట్ ఇథనాల్ బ్లెండింగ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇక్కడ యాజ్ ఆఫ్ ఇథనాల్ సప్లై ఇయర్ ఈఎస్వై అంటే ఇక్కడ ఇథనాల్ సప్లై ఇయర్ 2023-24 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హ్యావ్ అచీవ్డ్ అన్ యావరేజ్ బ్లెండింగ్ ఆఫ్ దిస్ మచ్ పర్సంటేజ్ అప్ ఫ్రమ్ 38 crore liters in FY14 to 707 crore liters in FY24. అంటే 10 yearsలో 10 ఫినాన్షియల్ ఇయర్స్లో ఇథనాల్ బ్లెండింగ్. ఓకే, సో 2013-14లో మన ఇండియాలో ఇథనాల్ ప్రొడక్షన్ జస్ట్ 38 crore liters మాత్రమే ఉంటే FY24 అంటే 10 years తర్వాత ఇట్స్ నాట్ FY ఈవెన్ ఈఎస్వై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ సప్లై ఇయర్ అంటే ఏంటంటే దిస్ ఇయర్ నవంబర్ 1 నుంచి లేదు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇఫ్ ఐ సే ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఈఎస్వై 24-25లో ఉన్నాం. ఓకే, 2024-25 వాట్ ఇట్ మీన్స్ ఫినాన్షియల్ ఇయర్ అంటే April 1ను స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 1st April దట్ ఇయర్ వాట్ ఎవర్ ఇట్ మే బి 2024న స్టార్ట్ అయ్యి 31st March 2025తో ఎండ్ అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు FY25లో ఉన్నాం. ఓకే, అలానే ఈఎస్వై గురించి మాట్లాడితే November 1న స్టార్ట్ అవుతుంది, November 1st 2024 అండ్ 31st October 2025. మనం ఇప్పుడు ఈ ఈఎస్వై ఇయర్లోనే ఉన్నాం. ఇథనాల్ సప్లై ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ ESY, that is ethanol supply year, starts on 1st November, ends 31st October 2000, I mean whatever the year it may be. Okay, this year November అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 31st October వరకు వన్ ఇథనాల్ సప్లై ఇయర్. అండ్ ESY 25కి ఇథనాల్ పర్ లీటర్కి ప్రీవియస్ ఉన్న 56.58 రూపీని 57.97 పర్ లీటర్కి ఇంక్రీజ్ చేశారు. సో దట్ ఇది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల యాక్చువల్గా ఇథనాల్ని షుగర్ కేన్ నుంచి వీటు మేజ్ ఓకే ప్యాడీ ఇలాంటి వాటి నుంచి కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో అవన్నీ పండించేది ఫార్మర్స్ కాబట్టి సో ఇక్కడ ఇథనాల్ పర్ లీటర్ ప్రైస్ పెరిగితే ఆ క్రాప్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫార్మర్స్కి కూడా బెనిఫిషియల్గా ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి ఇంటెన్షన్తో దిస్ థింగ్. ఓకే, సో దట్స్ వాట్ ఐ ఆల్రెడీ సెడ్. ఇథనాల్ సప్లై ఇయర్ స్టార్ట్స్ 1st November, ends next year 31st October. అండ్ దిస్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ని 2003లోనే లాంచ్ చేశారు. అండ్ ఇప్పటి వరకు మన ఇండియా దట్ ఈస్ ఫ్రమ్ ESY 14 నుంచి ESY 24 వరకు ఇథనాల్ బ్లెండ్ చేయడం వల్ల సేవ్ చేసినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ ఇది వెల్కమ్ థింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ నెంబర్స్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్లోకి అంటే 100 liters ఫ్యూయల్ ఉంది అనుకుంటే దీంట్లో 80 liters పెట్రోలు 20 liters ఇథనాల్ని బ్లెండ్ చేసి పబ్లిక్కి సేల్ చేయడం కోసము టార్గెట్గా పెట్టుకున్న ఇయర్ 2030 అయితే ఇప్పుడు మన ఇండియాలో ఇథనాల్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఈ టార్గెట్ని రాదర్ ESY 30 నుంచి ESY 26కే షిఫ్ట్ చేశారు. అంటే నెక్స్ట్ ESY ఇయర్. ప్రజెంట్ మనం ESY 25లో ఉన్నాం. ESY 25-26 అంటే 1st November 2025 నుంచి 31st October 2026 అంటే నెక్స్ట్ ఇయర్ 31st Octoberకే ఈ టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ని కూడా రివైజ్ చేసింది. ఓకే, రైట్. అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్సో బీయింగ్ మేడ్ టు ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ఇథనాల్ డిస్టిలర్స్ టు దిస్ much capacity, that is 17-13 crore liters per annum. That's the fifth question. So fifth question lo simply the point that I want to convey to you people, ఇథనాల్ సప్లై ఇయర్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది, దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మన ఇండియాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక్కొక్క ఇథనాల్ లీటర్ని ప్రీవియస్గా 56.58 రూపీస్కి ప్రొక్యూర్ చేస్తుంటే ఇప్పుడు ఇది 57.97 పర్ లీటర్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ అవేర్నెస్ పర్పస్, నో నీడ్ టు బోదర్ అబౌట్ దట్ ఫిగర్స్. ఇప్పటి వరకు లాస్ట్ 10 ఇయర్స్లో సేవ్ చేసినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ ఇది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే 20% బ్లెండ్ చేయాల్సినటువంటి ఇథనాల్ పెట్రోల్లోకి ఫర్ ఎవ్రీ 100 liters 20 liters పెట్రోలు
ఫర్ ఎవ్రీ 100 లీటర్స్ ఫ్యూయల్లో 80 లీటర్స్ పెట్రోల్, 20 లీటర్స్ ఇథనాల్ ఉంటుంది. ఆ టార్గెట్ని ESY 26 కల్లా అచీవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఓకే రైట్. ఈ ఇథనాల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది కంపేర్ టు పెట్రోల్, అండ్ వెహికల్ యొక్క ఇంజన్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కంపేర్ టు 100% పెట్రోల్ ఫ్యూయల్. ఓకే రైట్. సో దట్స్ a fifth question. నెక్స్ట్ మూవ్ ఇంటు క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ క్వశ్చన్. ఇండియాలో ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి బూస్టప్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NUCFDCని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. NUCFDC అంటే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను. దీని హెడ్ క్వార్టర్ ముంబై. ఓకే, హెడ్ క్వార్టర్ ఈజ్ అట్ ముంబై. సో ఇది ఒక అంబ్రెల్లా ఎంటిటీ లాగా మన ఇండియాలో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఫండ్ బేస్డ్, నాన్ ఫండ్ బేస్డ్, ఓకే ఫండ్ బేస్డ్, నాన్ ఫండ్ బేస్డ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫండ్ బేస్డ్ అంటే ఏదైనా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉన్న రీఫైనాన్స్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలన్నా దిస్ NUCFDC ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ RBI గైడ్లైన్స్. అండ్ నాన్ ఫండ్ బేస్డ్ అంటే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా కూడా యూ కెన్ సీ హియర్ ఈవెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. నాన్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్ అంటే లైక్ విల్ సపోర్ట్ ద రోల్ అవుట్ ఆఫ్ షేర్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ కాంప్రహెన్సివ్ సూట్ ఆఫ్ సర్వీసెస్ లైక్ ఈవెన్ దిస్ ట్రెజరీ మేనేజ్మెంట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సర్వీసెస్, అదర్ ఆపరేషనల్ సొల్యూషన్స్ టు ఎన్హాన్స్ కేపబిలిటీస్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ నాన్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్. అండ్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్లో ఇందాక చెప్పినట్టు క్యాపిటల్ సపోర్టు, అండ్ ఇఫ్ నెసెసరీ దిస్ NUCFDC ప్రొవైడ్స్ ఈవెన్ రీఫైనాన్స్ ఫెసిలిటీ ఫర్ దిస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అండ్ దిస్ NUCFDC యొక్క కార్పొరేట్ ఆఫీస్ని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా January 2025, Union Home Minister Amit Shah, the Ministry of Cooperation inaugurated the corporate office of the NUCFDC during the inaugural function of this International Year of Cooperation. United Nations this year ni, okay, ఐక్యరాజ్య సమితి this year ni ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఆ సెలబ్రేషన్స్లో రీసెంట్గా పార్టిసిపేట్ చేసిన మన హోమ్ మినిస్టర్ అమిత్ షా దిస్ NUCFDC యొక్క కార్పొరేట్ ఆఫీస్ని హెడ్ క్వార్టర్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఓకే రైట్. అండ్ దిస్ NUCFDC రోల్ ఏంటి, అండ్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్, అండ్ దిస్ NUCFDCలో ఇంపార్టెంట్ మెంబర్స్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్. చైర్మన్, ఫస్ట్ చైర్మన్ జ్యోతింద్ర M. మెహతా, అండ్ CEO ప్రభాత్ చతుర్వేది, అండ్ హెడ్ క్వార్టర్ ఇట్స్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఓకే, దట్స్ a sixth question. So what are the points that we need to focus in sixth question? RBI recentగా NUCFDCని as a NBFCగా, okay, it is going to act as even NBFCగా at the same time umbrella entity for urban cooperative banks. It provides fund based, non fund based support for the urban cooperative banks, and this NUCFDC headquarter Mumbai. NUCFDC stands National Urban Cooperative Finance Development Corporation. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ సెలబ్రేషన్స్లో భాగంగా దీన్ని కార్పొరేట్ ఆఫీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ ఇన్ ముంబై. అండ్ చైర్మన్ మెహతా, M. మెహతా, జ్యోతింద్ర M. మెహతా, వెరాజ్ చైర్పర్సన్ ప్రభాత్ చతుర్వేది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ ముంబై. దట్స్ a sixth question. మూవ్ టు క్వశ్చన్ నెంబర్ సెవెంత్ క్వశ్చన్. ఇది ఒక HFC, హౌసింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ, దట్ ఈస్ Aviom India Housing Finance Private Limited. Look at the abbreviation also, Aviom India Housing Finance Private Limited. సో దిస్ అవియోమ్ ఇండియా హౌసింగ్ ఫినాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి సెమీ అర్బన్ లొకేషన్స్లో ఉమెన్ నేమ్తో ఉమెన్ బారోవర్స్కి హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసము, హౌస్ లోన్స్ కోసము లోన్స్ ఇచ్చే ఒక HFC, హౌసింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్. ఎక్కడుంటుంది? ఢిల్లీలో. బట్ వీళ్ళ గవర్నెన్స్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఎవరి దగ్గర అయితే బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేసి ఉంటారో, ఇది ఒక HFC, అవియోమ్, ఓకే, ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అవియోమ్ AIHFPL, అవియోమ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక HFC. ఇది ఏం చేస్తుందంటే సెమీ అర్బన్ లొకేషన్స్లో ఉమెన్స్కి హౌసింగ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా లోన్స్ని ప్రొవైడ్ చేయాలంటే ఆబ్వియస్లీ వీళ్ళకి ఫండింగ్ కావాలి. ఈ ఫండ్ కోసము ఈ ఫండ్ రైజ్ చేయడం కోసం ఇష్యూ చేసిన బాండ్స్ ఏవైతే ఉంటాయో, సో బాండ్స్ ఇష్యూ చేశారనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ బాండ్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఈ మనీనే వీళ్ళకి లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి
వీళ్ళకి ఇంట్రెస్ట్ కొడుతుంది సర్టెన్ ప్రాఫిట్తో. ఓకే రైట్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళ గవర్నెన్స్ ఎర్రర్స్ వల్ల ఈ పర్టికులర్ హెచ్ఎఫ్సి కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ చాలా వరస్ట్గా మారింది. సో ఆడిటింగ్ చేసిన తర్వాత, ఆడిటింగ్ ఎవరు చేస్తారు? సూపర్వైజరీ బాడీ. హూ ఈజ్ సూపర్వైజరీ బాడీ ఫర్ హెచ్ఎఫ్సిస్? ఎన్హెచ్పి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇస్ ద సూపర్వైజరీ బాడీ. రెగ్యులేటరీ బాడీ ఆర్బీఐ, బట్ సూపర్వైజరీ బాడీ ఎన్హెచ్పి. ఎన్హెచ్బి ఆడిట్ చేశాక అండ్ దే ఫౌండ్ దట్ దిస్ ఏఐహెచ్ఎఫ్పిఎల్ యొక్క బ్యాలెన్స్ షీట్లో చాలా అన్హెల్తీగా ఉందని చెప్పి అండ్ ఆర్బీఐకి దీన్ని ఆపరేషన్స్ని క్లోజ్ చేయమని ఎన్హెచ్బి రిక్వెస్ట్ పెడితే అండ్ ఆబ్వియస్లీ ఆర్బీఐ ఈ ఏఐహెచ్ఎఫ్పిఎల్ యొక్క లిక్విడేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్ కోసమే ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేసింది. ఆయన పేరే దిస్ గై రామ్ కుమార్. దట్స్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. RBI appointed Ram Kumar, former Chief General Manager of Punjab National Bank, as the administrator of AIHFPL under section. Okay, find that act. So simply ఈ కంపెనీ యొక్క ఆస్తులు మొత్తాన్ని సెటిల్ చేసి లిక్విడేషన్ చేసి అండ్ ఉన్న డ్యూస్ని క్లియర్ చేసే ప్రాసెస్ దిస్ వన్ లిక్విడేషన్ ప్రాసెస్. అండ్ ఏ హెచ్ఎఫ్సి యొక్క బిజినెస్ని క్లోజ్ చేస్తున్నారు, లిక్విడేషన్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేసింది ఆర్బీఐ రీసెంట్గా అంటే దట్స్ AIHFPL, అవియోమ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్స్ ఇన్ ఢిల్లీ. అండ్ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేశారు. దట్ అడ్మినిస్ట్రేటర్ రామ్ కుమార్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, అండ్ దట్స్ అ 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్. బట్ 7th క్వశ్చన్లో ఒక హెచ్ఎఫ్సి దివాలా తీస్తుంది. ఆ హెచ్ఎఫ్సి నేమ్ ఏంటి? AIHFPL, అవియోమ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఆ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కోసము ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేశారు. దట్ అడ్మినిస్ట్రేటర్ నేమ్ రామ్ కుమార్ ఈజ్ యాక్చువల్లీ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫార్మర్ పర్సనాలిటీ. ఓకే రైట్, దట్స్ అ పాయింట్ యూ షుడ్ రిమెంబర్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ఢిల్లీ. నౌ 8th క్వశ్చన్. సో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఐస్పాట్ పోర్టల్ని లాంచ్ చేసింది ఫర్ రిపోర్టింగ్ టెక్నికల్ గ్లిచెస్. సో వాట్ యాక్చువల్లీ దిస్ పోర్టల్ అంటే, ఇది అబ్రివేషను ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ ఓకే టెక్నికల్ గ్లిచెస్. ఐస్పాట్ పోర్టల్, ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్. ఈ పోర్టల్ ద్వారా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి, బిఎస్సి, డిపాజిటరీస్ లైక్ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, ఓకే, అండ్ క్లియరింగ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఉంటే మార్కెట్ నడుస్తున్నప్పుడు లైక్ స్టాక్ మార్కెట్ మండే నుంచి ఫ్రైడే వరకు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. ఆ టైంలో ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ని వీళ్ళు ఫేస్ చేస్తే ప్రెజెంట్ అయితే యాక్చువల్గా వీటన్నిటి గురించి ఒక వర్డ్లో చెప్తే MIIs అంటారు. MII దట్ ఈస్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. ప్రెజెంట్ ఇవి ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వస్తే సెబీకి ఎలా రిపోర్ట్ చేస్తున్నాయంటే మెయిల్ ఐడి ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే, బట్ ఇక నుండి దీస్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ మెయిల్ ఐడి ద్వారా కాకుండా ఈ వెబ్ పోర్టల్ ద్వారా సెబీకి సింప్లీ టెక్నికల్ గ్లిచెస్ని రిపోర్ట్ చేయొచ్చు. సో దట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ద టెక్నికల్ గ్లిచెస్ని ఫాస్ట్గా క్లియర్ చేయడం కూడా మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, సో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ రీసెంట్గా సెబీ ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. దట్ పోర్టల్ నేమ్ ఐస్పాట్ పోర్టల్. ఐస్పాట్ అంటే ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్. అండ్ దిస్ పోర్టల్ ద్వారా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వస్తే వాటిని సెబీకి రిపోర్ట్ చేయడం కోసము ఈ పోర్టల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. పోర్టల్ నేము సెబీ, ఐస్పాట్ అబ్రివేషన్ ఏంటి, వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ MIIs అంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో దట్స్ a 8th question and remaining we'll discuss in next class, right?